మా గిరిజన ఆడబిడ్డలందరికీ నేను ఒకటే మాటిస్తున్నా, మీరు ఇక్కడ దాకా వచ్చినారు, కేసీఆర్ సార్ తరఫున మీకు మాటిస్తున్నాం, మీ పిల్లలు, మీ భర్తలు, మీ ఇంటి వాళ్ళు, మీ మగపిల్లలు ఎవరైతున్నారో మీ ఇంటికి తిరిగి వచ్చేదాకా మీకు మొత్తం మేమే చూసుకుంటాం, తప్పకుండా మొత్తంగా మేమే అండగా నిలబడతాం. మీరు ఆ విషయంలో ఎవరు టెన్షన్ పడకండి. మొత్తం కోర్టుకు మేమే పోతాం, కొట్లాట మేమే కొట్లాడతాం, మన లాయర్లు అందరూ ఇక్కడ ఉన్నారు. దాదాపుగా మీరు ఇప్పుడు ఊరికి పోతే మమ్మల్ని ఊరికి పోనిస్తే మీడియాను మమ్మల్ని ఇదే ఆవేదన అక్కడ ఉండే ప్రతి ఆడబిడ్డ చెప్తాడు. లగిచెర్లలో, దుద్యాలలో, అకీంపేటలో ప్రతి చోట ఇదే ఆవేదన మీకు వినబడుతుంది. ఇంతమంది ఆవేదనను రాజకీయ కుట్రగా చిత్రీకరించి ఇంతమంది బాధను, ఇంతమంది ఆడబిడ్డల బాధను కేవలం దీనికి రాజకీయ రంగు పులిమి భూములు గుంజుకునే కుట్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసైనా అడ్డుకుంటాం. ఈ విషయంలో నేను మా ఆడబిడ్డలకు ఇచ్చే మాట ఒకటే, మీకు తప్పకుండా మీ పిల్లల్ని, మీ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేదాకా మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతాం. పూర్తి స్థాయిలో మీకు మేము న్యాయం చేసే